అసలు మన శ్రీరామ ఫ్రెష్ ఫుడ్స్ నాన్ వెజ్ పికిల్స్కి ఇంత క్రేజ్ ఉంటుంది అని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు ఒక బల్క్ ఆర్డర్ వచ్చింది చికెన్ పికిల్కి. మరి ఇంకేముంది, ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం. ఎంతైనా మా ఇద్దరు అక్కలు కలిసి చేసిన పికిల్ ఏదైనా వావ్ అనుకుంటూ తినాల్సిందే. మరి ఒకవైపు అక్కలు ఇద్దరు కలిసి చికెన్ పికిల్ ప్రిపేర్ చేస్తుంటే నేనేమో కరివేపాకు కారం పొడి కోసం కావాల్సిన కరివేపాకుని ఎండలో డ్రై చేస్తూ ఆకులని అండ్ కాడలని సెపరేట్ చేస్తున్నా అండ్ ఫ్రెష్గా లేని ఆకులను తీసేస్తున్నా. చికెన్ పికిల్ చేస్తుంటేనే నేను ఈరోజు డిసైడ్ అయిపోయినా ఈరోజు ఎట్లయినా పికిల్ టేస్ట్ చేయాల్సిందే అని. అనుకున్న తర్వాత చేయకుండా ఎట్లుంటా, మరి టేస్ట్ చేసిన తర్వాత అనుకున్నా ఈరోజు నేను తీసుకున్న బెస్ట్ డెసిషన్ ఇదే అని. అట్లుంటుంది మరి పికిల్ టేస్ట్. తిన్న తర్వాతనే అర్థమైంది నాన్ వెజ్ పికిల్స్ అంటే అందరికీ ఎందుకు ఇంత ఇష్టము అని. ఒకవైపు చికెన్ డీప్ ఫ్రై చేస్తుంటే నేను పికిల్ కోసం కావాల్సిన మసాలాలన్నీ మిక్సీలో పౌడర్ చేసుకుని తీసుకొచ్చి ఇచ్చిన. ఎంతైనా రెడీమేడ్ పౌడర్స్ తీసుకొచ్చి చేసిన పచ్చళ్ళకి మనం ఇంట్లోనే రెడీ చేసి తయారు చేసిన పచ్చడికి డిఫరెన్స్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మన శ్రీరామ ఫ్రెష్ ఫుడ్స్లో అయితే రెడీమేడ్ పౌడర్స్ యూజ్ చేసే కాన్సెప్ట్ లేనే లేదు అసలు. ఏ పచ్చడికి ఎంత క్వాంటిటీ మసాలాలు పడతాయో వాటిని మంచిగా వేయించి మసాలా పౌడర్ చేసి పచ్చడి తయారు చేస్తున్నాము. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టుగానే. మరి ఇంత పర్ఫెక్ట్ గా తయారు చేసిన పచ్చడి టేస్ట్ మంచిగా లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా పచ్చడిని. మరి ఇంకెందుకు లేటు, ఇప్పుడే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేసి మీ ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా, ఆర్డర్ చేసుకున్న వాళ్ళు తిన్న తర్వాత మళ్ళీ ఆర్డర్ చేసుకోవాలి అని అనుకుంటారు తప్ప అనవసరంగా ఆర్డర్ చేసిన అనే ఆలోచన కూడా రాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.